ఉంటుందండి. ఆస్తి పరంగా ఇద్దరి మధ్య తన్నుకున్నారు, అది వ్యక్తిగత హత్య అవుతుంది. లేదా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి, ఇంట్లో వాళ్ళ ఆవిడని ఏదన్నాడా నేను, లేకపోతే కనుక పక్కింటోడితో ఏదో గొడవ వచ్చినో కొట్టుకున్నారు అనుకోండి, వాటి విషయంలో జగన్ స్పందిస్తే తప్పు, అది సాధారణ క్రైమ్ అంటాం. అలా కాకుండా ఇప్పుడు నిన్న ఆయన వెళ్ళిన హాస్పిటల్, సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళినవన్నీ తెలుగుదేశం వాళ్ళు 4-5 వచ్చి అతన్ని చితక బాదారు. సీసీటీవీ ఫుటేజీల సాక్షిగా వీడియో కూడా కనబడింది కొట్టినటువంటి. మరి దాన్ని ఏమనాలా? కర్రలతో బాది రాళ్లతో కొట్టి చంపేస్తా ఎట్లాగది అసలు? మనం సభ్య సమాజంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా? ఇదే పని కనుక వైసీపీ టైంలో, ఇప్పుడు మీకు గుర్తుంది సుబ్బారావు గుప్తాను మనం పిలిపించి గుర్తుందా? అతన్ని అప్పుడు మనం వ్యతిరేకించామా, సమర్థించామా? బాలినేని చేసిన వ్యవహారం, బాలినేని కాదు బాలినేని అనుచరుడు డిప్యూటీ చైర్పర్సన్ అన్నారు. అయినా మనం దాన్ని వ్యతిరేకించాం కదా. ఎవడు తప్పు చేసినా వ్యతిరేకించాలి. ఆ రోజున సుబ్బారావు గుప్తా ఒక్కడిదే కొట్టి వీడియో తీసి, ఇప్పుడు అన్నీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టేయి, కొడతన్నయ్యి, చంపుతున్నాయి కూడా అంతా కనబడుతున్నాయి ప్రత్యక్షంగా. కానీ అసలు అదేమీ లేనట్టు. ఇదివరకు రేప్ అనేది ఎవడు జగన్మోహన్ రెడ్డి చేయడు, జగన్మోహన్ రెడ్డి చెప్తే చేయరు కదా. జగన్ ఇంటి దగ్గరే రేప్, రాష్ట్రంలో సైకోల పాలన,